సంకల్పరీత్యా ధర్మ ప్రకారంగా మనం చేసేటువంటి ప్రదక్షిణ నమస్కారాలు ఇవి కూడా మనకు మంచి కలిగిస్తుంది. మన మనసులో కూడా పెట్టుకొని దేవాలయానికి ఎందుకు వెళ్తాను ఇవాళ రేపు, ఇవి ఈ సెల్ ఫోన్ లేకుండా వెళ్తున్నామా, సెల్ ఫోన్లలో ఇతరత్ర కామెడీలు చూసుకొని వెళ్తున్నామా, అక్కడ కూర్చున్న సేపట్లో మనకు ఒక ఫోన్ రాగానే ఫోన్ వస్తుంది, ఫోన్ రాగానే వీడియో కాల్ మాడుతున్నాం. రెండవది తప్పుగా అనుకోదు ప్రేక్షకులు కూడా, ఎంతమంది మనకి సద్భావనతో దేవాలయానికి వెళ్తున్నారు చెప్పండి. అమ్మాయిలు అబ్బాయిలు కలిసి దేవాలయానికి వెళ్ళాల్సిన అవసరం అగత్యం ఏమి చెప్పండి. అక్కడ వెళ్ళినప్పుడు ప్రేమ కలాపాలే ఉన్నాయి. భగవంతుడికి ఎందుకు వెళ్ళాలి మనం? ప్రేమ కలాపాల కోసమా? నువ్వు లవర్లు కలిసి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అక్కడ నీకు? అక్కడ వెళ్ళిన తర్వాత ఏముందంటే ఒకరికొకరు చిరుమందహాసాలు చేసుకుంటూ భక్తి మీద భగవంతుని భక్తి లేకుండా వాళ్ళ ముచ్చట్లు పెట్టుకోవడానికి అవకాశం వస్తుంది. అటువంటి వాళ్ళని వెళ్ళొద్దంటున్నాను నేను. ప్రేయసి మీరు వెళ్ళొద్దని చెప్పట్లా, కానీ భగవంతుని నమ్మకంతో స్వామి మా ప్రేమను బతికించు, మేము మా పెద్దవాళ్ళు ఒక్కటి చేయని చెప్పేసి నమస్కారం చేసుకొని వెళ్ళాలి తప్ప అక్కడ సరదా కాలం గడపడానికి అక్కడ వెళ్ళిన తర్వాత 2 పూలు నీకు ఇస్తా, నా మాటలు నువ్వు విను, నీ మాట నేను వింటా, ఇటువంటివి చెప్పుకోవడానికి కూడా వెళ్ళొద్దంటాను. ఇటువంటి వాటికి కాదు అక్కడ దేవాలయం అనేది. అంటే ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే ప్రేయసి పిల్లల గురించి, భార్యాభర్తల గురించి కాదు. ఇక్కడ మన సద్భావనతో వెళితే మంచి చెడుగా మారే అవకాశం లేదు.